ఇన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావ్ని. సో ఈసారి ఎక్కడ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? బృందావనం కిచెన్ కొండాపూర్లో అయితే ఉంది. ఇక్కడ 70 రకాల దోశలు అయితే అవైలబుల్గా ఉన్నాయంట. అవి ఏంటి, అసలు వాళ్ళ కుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఏముంటాయి అనేది కిచెన్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. బృందావనం కిచెన్ లోపలికైతే వచ్చేసాము. ఈరోజు మన కోసం ఎలాంటి స్పెషల్ టిఫిన్ ఐటమ్స్ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. సో మనతో ప్రెజెంట్ ముఖేష్ ఉన్నాడు. సో ప్రాపర్ హిందీలో మాట్లాడబోతున్నాడు, కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ నేను మీకు అర్థమైనంత వరకు ఈజీగా అండ్ సింపుల్గా కట్టె పొంగల్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. సో హాయ్ ముఖేష్. बोलिए मैडम, वो पोंगल के लिए मैं बनाने जा रहा हूँ. आप क्या डालते हैं वो देख के मैं बता सकता हूँ. మొత్తానికైతే పొంగల్ ఎలా చేస్తారనేది చెప్తాను, చూపిస్తాను అంటున్నారు. ఓకే, मैं घी डालने जा रहा हूँ. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ముందుగా అయితే కొద్దిగా గీ వేసేసాము. గీ అయితే వేడి అయిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తారనేది తెలుసుకుందాం. नेक्स्ट एकदम सूखा मिर्ची है ये, ఎండుమిర్చి, हिंदी मिर्ची डाला, కారం, ఓ हरा मिर्ची डाला, और जिंजर डाला, ఓకే అల్లం వెల్లుల్లి, और दूसरा పచ్చిమిర్చి, कच्ची मिर्ची डाला, दूसरा ऑनियन से आता. ఆనియన్స్. సో మొత్తానికైతే గీలో మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరిమినవన్నీ దీంట్లో అయితే చేసేసాము. ఇప్పుడు అవన్నీ నెయ్యిలో బాగా వేపిన తర్వాత అవి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రోస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? नेक्स्ट आइटम डालता थोड़ा फ्राई होने के बाद कड़ी पत्ता डालता, जीरा डालता, लास्ट में पोंगल डालता है. ओके, तो कितने साल से आप पोंगल बना रहे हैं इधर? मैं 4 साल का हूँ. 4 साल से एक्सपीरियंस. 4 साल का एक्सपीरियंस है. अच्छा ठीक है. आप किधर से है मुकेश? मैं झारखंड से हूँ. జార్ఖండ్ से. జార్ఖండ్ నుండి వచ్చి తెలుగు వంటలు అదరగొట్టు. इधर आके मेरा 7 साल हुआ. 7 साल हो गए. 7 साल में 3 साल में मैं मास्टर बना. तो उसके बाद मास्टर बन के 4 साल हुआ. ఓకే, సో 7 ఇయర్స్లో 4 ఇయర్స్ నేర్చుకోవడం, 3 ఇయర్స్లో మాస్టర్ అయిపోయాడు అని అంటున్నారు. अब मैं दूसरा आइटम डालने जा रहा हूँ. ఏం వేయబోతున్నావు? ये आइटम कड़ी पत्ता. కరివేపాకు అంటే కరివేపాకు వేయబోతున్నావు. ఓకే ఫైన్. आपको कैमरा फियर कुछ है? कैमरा के सामने बात करना कुछ फियर ऐसा है? సో కొంచెం కరివేపాకు వేసిన తర్వాత జీరా కూడా వేస్తున్నాడు అంటున్నారు. आपके गांव किधर है? झारखंड में फैमिली है? झारखंड में है, फैमिली पूरा है. आप क्यों हैदराबाद आए हैं? हमारा हैदराबाद आने का वजह है हमारा फैमिली का प्रॉब्लम है. हाँ, थोड़ा पैसे का प्रॉब्लम आया, इसलिए इधर का अच्छा सैलरी देता है. गांव में कुछ कम है, उधर से उतना नहीं चलता, इसलिए इधर आया. ఊర్లో సంపాదించేంత వీలుగా లేకపోవడం వల్ల హైదరాబాద్కి వచ్చి వంటకాలు నేర్చుకొని మాస్టర్ అయిపోయి మన తెలుగు సాంప్రదాయాలకి సంబంధించిన పొంగల్ అలాంటి గొప్ప గొప్ప వంటకాలు చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. में क्या क्या मिक्स किया वो बता सकते हैं? बता सकते हैं. इसमें हाँ. काला मिर्ची है, और दाल है मूंग दाल, और बासमती चावल है, बस पानी. पानी कितने टाइम तक ये बॉईल किया था? ये 15 मिनट लगाया डाल के, फिर 15 मिनट बॉयल होने के बाद पूरा फ्राई किया मैं आइटम. उसका क्या क्या आता है वो पूरा डाला. दूसरा बार आप पोंगल डाल के उसके बाद काली मिर्ची पाउडर डालता, थोड़ा धनिया पत्ता डालता, పొంగల్ ఖతం हो जाता. సో పొంగల్లో ఈ విధానం ఏంటంటే ముందుగా బియ్యాన్ని, బాస్మతి రైస్ బియ్యాన్ని, అలాగే చానా దాల్ని నెయ్యిలో అండ్ వాటర్ వేసేసి దాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత ఎప్పుడైతే మనకి చిన్నపిల్లల్ని ఉగ్గు చేసే విధంగా ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో అలా ఆ పొంగల్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ నెయ్యిలో వేయించుకున్న దాన్ని ఆ పొంగల్ని యాడ్ చేసేస్తే మనకి కట్ట పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. సో పొంగల్ని మనం చూసాం కదా. సో రైస్ ఉంది, దాంట్లో లవంగాలు ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి. సో అదంతా क्या क्या देते हैं कस्टमर्स?
कस्टमर सब अच्छा बोलता है, अच्छा है टेस्ट आपका। सांबर खाता बोलता है, इधर ऐसा सांबर दूसरे जगह नहीं है। हाँ आपका सांबर अच्छा है, पोंगल अच्छा है, स्वीट परमानेंट है वो भी अच्छा है, डोसे के लिए भी अच्छा है। ये बाहर में हर जगह फ्लेवर का आइटम नहीं मिलता है, कैरेट बीटरूट बड़ा बड़ा रेस्टोरेंट में मिलता है। अच्छा छोटा में डोसा देता, बेगम बाजार डोसा मालूम है, वो मिलता। हम लोग का पास हर के ऐसा डोसा है कि अवेलेबल है। ओके डिफरेंट ये टाइप्स हमारा ऑफ मेनू में 70 आइटम है, 70 आइटम, वो पूरा प्रेजेंट रहता है, एक भी आइटम मिस नहीं है। ఓకే ఎవ్రీడే 70 ఐటమ్స్ ఆఫ్ దోశ అయితే అవైలబుల్గా ఉంటుందని అంటున్నారు. Pura సో సాంబార్ రైస్ నుండి స్టార్ట్ అయితే టిఫిన్స్ వరకు అన్నీ ఇక్కడ టేస్టీ అండ్ హైజీన్గా మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాను అంటున్నారు. अब ये थोड़ा काली मिर्च का पाउडर है, वो उसका सेंट आता, खुशबू खाए तो अच्छा लगता, ఓకే కొంచెం ఫ్లేవర్ని యాడ్ చేయడానికి పైన నుండి వేసాను. ऐड करे तो फ्लेवर आता। సో లాస్ట్లో అయితే మనకి కొత్తిమీరతో పాటు మనకి బ్లాక్ పెప్పర్ వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ ఆ స్మెల్ ఆ టేస్ట్ వస్తుందని ये అంటున్నారు. सॉल्ट है, సో ఉస్మే सॉल्ट ऐड करता। సాల్ట్ ऊपर से सॉल्ट ऐड करना है. हाँ। ఓకే పైన నుండి బ్లాక్ పెప్పర్ తో పాటు మనకు సాల్ట్ కూడా ये सॉल्ट अपना मास्टर का ऊपर डिफरेंट रहता है मैडम। हमारा कैसा है कारीगर, मैं अपना तरफ से कोई पहले भी डाल सकता है, ये हमारा है। ఓకే వాళ్ళు మాస్టర్ నేర్పించిన విధంలో చూసుకున్నట్లయితే సాల్ట్ అనేది బ్లాక్ పెప్పర్ వేసిన తర్వాత లాస్ట్ లో వేయాలని వాళ్ళు మాస్టర్ నేర్పించారంట. ये लास्ट में थोड़ा घी डाले तो फ्लेवर्स बढ़ जाता। अब ये पोंगल बन के रेडी हो गया। ఓకే సో మొత్తానికి అయితే గీతో అయితే పొంగల్ రెడీ అయిపోయిందని అంటున్నారు. టేస్ట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో టేస్ట్ చేసేద్దాం పదండి. బౌల్లోకి తీసుకొని आप टेस्ट कर सकते हैं। మే టేస్ట్ करती हूँ. సో బృందావనం కిచెన్స్లో మన ముఖేష్ గారు చేసిన కట్టె పొంగల్ని అయితే టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడే తెలిసేసుకుందాం. ఓకే వేడి వేడి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో ముఖేష్ అయితే ఒక మంచి ఎక్స్పర్ట్, 7 ఇయర్స్లోనే మాస్టర్ అయిపోయాడంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు. 70 ఐటమ్స్ వరకు ఆయనకు వచ్చంట. సో ఇది అదరగొట్టాడని అనుకుంటున్నాను. సో టేస్ట్ చేస్తాను. వేడి వేడిగా పొగలు వెళ్తున్నాయి. ఆహా నెయ్యి పైనుండి అలా జారిపోతుంది. ఆహా బాగా अच्छी है. ఫాస్ట్గా చేసినా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది. ముఖేష్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నాం? टमाटो बात टमाटा बात बात इसमें क्या क्या डालते हैं? अभी फर्स्ट में घी डाल रहा हूँ, क्या क्या डालता है मैं पूरा बताता हूँ। బృందావన్ కిచెన్స్లో మనం ఎక్కువగా నెయ్యిని అయితే వాడుతున్నాము, అదొకటి అబ్జర్వ్ చేశాను. సో घी बहुत डाल रहे हैं ना वृंदावन किचन में. हाँ घी बहुत, क्यों ऐसा यूज कर रहे घी? घी अच्छा है, कस्टमर हेल्थ है, अब पब्लिक के लिए हेल्थ जरूरी है। हेल्थ नहीं अच्छा है तो दूसरा बार नहीं आता ना खाने के लिए। मैं ऑयल भी यूज कर सकता, ऐसा नहीं है, मैं घी यूज करता, इसलिए कस्टमर का हेल्थ बरोबर रहे तो भी मेरा ग्राहक चलता। घी అయితే వేసేసాం కదా, ఇప్పుడు మనం దాంట్లో శనగపప్పు, चना दाल और राई, ఓకే ఆవాలు, फली है ये। ఓకే పల్లీలు కూడా వేస్తున్నాం. हाँ సో పల్లీని మంచి రోస్ట్ చేసుకొని దాంట్లో వేసేస్తున్నాము. ये सूखा मिर्ची है, ఎండుమిర్చి हाँ అలాగే हरा పచ్చిమిర్చి. हरा मिर्ची, ఓకే ये है कैरेट। ఓకే సో దీంట్లో గీలో మనకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే పల్లీలు, క్యారెట్ అయితే వేసేసి బాగా రోస్ట్ చేస్తారు. मैडम ऑनियन थोड़ा लाइट डालता। नेक्स्ट आइटम टमाटो, टमाटो 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 बहुत होना है. हाँ टमाटो इसमें कंपलसरी होना, टमाटो बात इसके नाम ही यही है। ఓకే సో ఆనియన్ కొంచెం తక్కువ తీసుకొని టమాటో అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. तो ये वृंदावन का स्पेशल आइटम्स क्या क्या है? वृंदावन का अपने कुकिंग का है, सांबर स्पेशल है,
टमाटो भात स्पेशल है, पोंगल कट पोंगल स्पेशल है, ये कड़ी पत्ता है। मैं ये कुकिंग का हर आइटम अच्छा यूज करता, क्या भी है पूरा आइटम डालता, तभी टेस्ट है। हम कुकिंग टेस्ट लेवल मतलब पूरा आइटम डालने का तभी टेस्ट बनता। थोड़ा डाल दिया, टमाटो बात है, टमाटर नहीं डाला तो टेस्ट नहीं आता ना, इसमें पूरा ఐటమ్ అవైలబుల్ है तभी टेस्ट बनता। ఓకే, మనం చేసే ఐటెంలో ప్రతిదీ చాలా క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అని అంటున్నారు. క్వాంటిటీ విషయం దగ్గరికి వస్తే ప్రతిదీ ఒక్కొక్క ఐటెం వేస్తున్నాం కాబట్టి మిస్ అవ్వకుండా అందుకే అంత టేస్ట్ వస్తుంది. ఒక తర్వాత ఒకటి ఏదైతే వేయాలో దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా వేస్తున్నారని అంటున్నారు. సో కొంచెం లో ఫ్లేమ్లో ఇది బాగా ఉడికేంత వరకు చూద్దాం. ఓకే, నైస్. ये हल्दी है, थोड़ा कलर కొంచెం పసుపు. कुछ రెస్టారెంట్ స్టైల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. ఈ రెస్టారెంట్లో ఇది ఒక స్టైల్ ఆఫ్ వంటకం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా నేర్పిస్తుంటారు. ఓకే, సో వీళ్ళ మాస్టర్ ప్రకారంగా ఏ వంటకాన్ని చేసినా కూడా లాస్ట్లో ఉప్పు వేయాలన్నమాట. సో రా సాల్ట్ అంటాము, లైక్ పింక్ సాల్ట్ వాడచ్చు, రా సాల్ట్ వాడచ్చు, దొడ్డుప్పు వాడచ్చు. సో మనకి నచ్చిన ఫ్లేవర్స్కి తగ్గట్టుగా మనం మారుతూ రావచ్చు. ఓకే, నైస్. మంచిగా ఉడికిపోతుంది. నైస్ స్మెల్. స్మెల్ ఆ రే కుచ్ कुकिंग का स्मेल आ रहा है। కుకింగ్ స్మెల్ ఆ రే. ఏం లేదండి, మనం కేసరి బాద్ అంటాము, దాన్ని హల్వాలా చేసుకుంటుంటాము, ఉప్మా రవ్వని యాడ్ చేస్తుంటాము. కానీ దీంట్లో మాత్రం సేమ్ అదే ఉప్మా రవ్వ, సేమ్ అదే ప్రాసెస్. కానీ ఇక్కడ ఏంటంటే మనకు వెజ్జెస్ ఎక్కువ ఉంటాయి. టమాటో, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలా నెయ్యిలో రోస్ట్ చేసిన తర్వాత టమాటోస్ యాడ్ చేసి దాంట్లో మనము ఉప్మా రవ్వని అయితే యాడ్ చేయబోతున్నాం. సో ఇది బాగా ఉడికిన తర్వాత మసులుతుందని అంటారు కదా, ఆ మసిలే టైంలో మనం ఉప్మా రవ్వని కలుపుతూ ఉంటుంటే మనకి ఆ టమాటా బాత్ అనేది టేస్టీ అండ్ సూపర్గా అంటే సూపర్గా వచ్చేస్తుంది. సో స్వీట్గా తినాలా మనము దాంట్లో ఉప్మా రవ్వతో పాటు చక్కెరని యాడ్ చేస్తుంటారు, కేసరి బాత్ని లేదా బెల్లం యాడ్ చేస్తుంటారు. కానీ టమాటా బాత్లో మనకు అన్ని వెజ్జీస్ ఉంటాయి, దాంతోపాటు ఉప్మా రవ్వని యాడ్ చేస్తారు. కలర్లో ఉంటే ఇప్పుడు మనకి ఎల్లోయిష్ కలర్లోకి అయితే అయిపోయింది. సో అలా మనకి నుండలు కాకుండా అలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి ఆ లిక్విడ్ అనేది మంచిగా వస్తుంది. లేదు అంటే ఉప్మా రవ్వ నుండలుగా ఫామ్ అయిపోతుంటుంది. రెడీ हो गया? रेडी हो गया, 2 मिनट में टेस्ट करो, थोड़ा वो दम लेता हूँ, टेस्ट करना। ఓకే, సో మొత్తానికి అయితే ఇంకా 2 నిమిషాల్లో నేను టమాటా బాత్ అయితే టేస్ట్ చేయబోతున్నాను. సర్వింగ్ బౌల్కి అయితే తీసుకుందాము. టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ ఇదైతే చాలా అంటే చాలా ఉప్మాకి దగ్గరగా, కేసరి బాత్కి దగ్గరగా అయితే అనిపిస్తుంది. కానీ ఇది కొంచెం హాట్ అని చెప్పచ్చు. సో ఎవరైతే స్వీట్ని కొంచెం అవాయిడ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ హాట్ ఐటమ్ని ట్రై చేయవచ్చు. సో మనం ఇంట్లో కూడా ఈజీగా స్టెప్స్ని ఫాలో అవుతూ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో సర్వింగ్ బౌల్కి అయితే వేసేసారు ముఖేష్. సో నేను ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇదైతే చాలా అద్భుతంగా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది అయినా అర్థమైందా? నీరజ్ యాదవ్, హాయ్. हाय मैडम। హాయ్ హాయ్. ఓ మొత్తం మంచి స్మైల్తో రెడీ అయిపోయాడు, కెమెరా ఫేసింగ్, లైట్స్. ఓకే, क्या क्या डोसा है फास्ट में बताओ. मैडम रागी पनीर, रागी घी काराम, रागी बटर, रागी ऑनियन, रागी मसाला एंड बीटरूट मसाला और फिर कैरेट बटर, कैरेट पनीर घी, कैरेट काराम ఓకే, మొత్తం బట్టిఫై కొట్టినాడు. घी కారం, క్యారెట్, బీట్రూట్ మొత్తం అద్రా కొడుతున్నాడు. సో 70 రకాల దోశలలో ఫస్ట్ మనము 70 डोसा क्या है? 70 डोसा फ्लेवर्स रहता, क्या नाम है, बीटरूट फ्लेवर्स रहता एंड Okay. टमाटो फ्लेवर्स रहता, उसमें एक फ्लेवर्स में 10 डोसा रहता। पैसरा में 5 पैसरा रहता है ओनली। और कैरेट ఓకే ఓకే కూల్. సో మనకి 70 రకాల దోశల్లో ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. క్యారెట్ ఫ్లేవర్స్. ముందుగా అయితే బీట్రూట్ దోశ చూద్దాము, ఎందుకంటే బీట్రూట్ కొంచెం హెల్తీ. అలాగే ఎలా తయారు చేస్తారు, కలర్ఫుల్గా ఉంటుంది.
అందరు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం బీట్రూట్కి సంబంధించిన దోశని అయితే ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, బీట్రూట్ దోశ. సో ఏదైతే ఇప్పుడు బీట్రూట్కి సంబంధించిన దోశ వేసాడో దాని బ్యాటర్ అయితే రెడీగా ఉంది. బీట్రూట్ని తురుముకొని దాన్ని మిక్సీ చేసి ఆ పౌడర్ని మనం ఈ బ్యాటర్లో అయితే కలుపుతాము సో దట్ మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. సో బీట్రూట్ దోశ అయితే మనం దోశ వేసేసాము. దీంట్లో ఏమేమి వేస్తావు? इसमें क्या क्या डालते हैं? अंदर प्लेन है, प्लेन बीटरूट कस्टमर का है तो लाइट ऑनियन डालते हैं और लाइट पपुल पाउडर डालते हैं. ओके. तो स्पेशल बीटरूट बोले तो स्पेशल बीटरूट बोले तो पनीर रहता है या घी खारम आता. अच्छा, उसमें क्या है? ये खारम है. కారం. ఓకే. సో వెల్లుల్లి కారం అని అంటాం కదా, ఇడ్లీకి నంచుకొని తింటూ ఉంటాము. సో ఆ వెల్లుల్లి కారం. సో దోశలో పైన కారం వేస్తాం. ఇప్పుడు ఆనియన్ వేసుకోవచ్చా? ఆనియన్, లైట్ ఆనియన్. कस्टमर का डिमांड जैसे रहता है वैसे दे सकते हैं. अच्छा, ओके. कस्टमर को प्लेन होना प्लेन देते हैं. उनको खारम लाइट डालना लाइट खारम डालते हैं, कम घी डालना कम डाल के देते हैं. సో మొత్తానికి అయితే అలా సిగ్గుపడుతూ అలా నవ్వుతూ బ్లష్ అవుతూ అయితే చేస్తున్నాడు. సో आपकी फ्रेंड्स उधर कैमरे के पीछे है. బీట్రూట్ కారం దోశ అయితే రెడీ అయిపోయింది. నీరజ్ యాదవ్ అయితే హ్యాపీగా నవ్వుతూ అలా బ్లష్ అవుతూ వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్కి సైకిల్ చేస్తూ హ్యాపీగా అయితే చేసేసాడు. అంతే హ్యాపీగా, అంతే మంచి స్మైల్తో మనం టేస్ట్ చేద్దాము. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ ఉన్నాయి, అవన్నీ కలిపి ఒకటేసారి టేస్ట్ చేస్తాను. సో మనం ఇది అయితే పక్కన పెట్టేసుకుందాము. అలాగే నెక్స్ట్ దోశ ఏం వేస్తున్నారని కనుక్కుందాం. సో ఇందాక మనం బీట్రూట్ దోశ చూసాము, ఇప్పుడు कैरेट डोसा చేయబోతున్నాం. मैडम ये कैरेट डोसा है, इसको कैरेट कटिंग करके उसको मिक्सिंग ग्राइंडिंग करके इसमें मिक्स करते हैं. ఓకే. సో మంచి ఫ్లేవర్స్ ఇవ్వడానికి బీట్రూట్ని ఎలా అయితే తురుముకొని మనం మిక్సీ చేసి బ్యాటర్ని అయితే ఎలా యాడ్ చేసామో ఇప్పుడు కూడా క్యారెట్ని కూడా మంచిగా తురుముకొని దాన్ని కలిపేసుకున్నారు బ్యాటర్లో. ఓకే, దీన్ని వేసేసాయి. సో మీరు కూడా మంచి మంచి కలర్ఫుల్ టేస్టీ దోశలు ట్రై చేయాలనుకుంటే బృందావనం కిచెన్కి అయితే వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ 70 రకాల దోశలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ దోశలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ తీసుకుంటే అందులో 10 రకాల ఫ్లేవర్స్ అయితే ఇస్తున్నారు. బీట్రూట్లోనే 7 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నామా? अब घी डाल रहे हैं. हाँ, घी डाल रहे हैं. ఓకే. సో దోశ మీద పన్నీర్, పన్నీర్ మీద క్యారెట్, ఘీ. సో రెడీ అయిపోయింది కదా దోశ. టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లేట్ ఇచ్చేసి ఆ ప్లేట్. చట్నీ చట్నీ వద్దులే, వేసి. ఓ నైస్. క్యారెట్ పన్నీర్ ఘీ దోశ అయితే మనం చూసాం కదా. ఇందులో మనం ప్లెయిన్ క్యారెట్ దోశ కూడా తినొచ్చు. నేనైతే కొంచెం పన్నీర్ ఫ్లేవర్ని యాడ్ చేస్తూ అయితే సర్వ్ చేయించుకున్నాను. సో ఇందాక చేసిన బీట్రూట్తో పాటు క్యారెట్ని దోశని కూడా ట్రై చేస్తాను. సో 3 దోశలు ఒకటేసారి టేస్ట్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. नेक्स्ट आइटम क्या है? स्पॉन डोसा. छोटे बच्चे के रहते हैं, उनके लिए रहता है सॉफ्ट एकदम. वो खाए तो उनको कोई दिक्कत नहीं रहता. डोसा रहता तो कड़क रहता तो बच्चे लोग को दिक्कत रहता. కొంచెం గొంతులో ఇరుక్కుపోతుంది, కొంచెం కరకర ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. సో చిన్నపిల్లలు తినడానికి స్పాంజీగా, స్మూత్గా, ఈజీగా వెళ్ళిపోవడానికి చిన్నపిల్లలకి నచ్చే దోశను అయితే తయారు చేస్తున్నాం. మొత్తానికి అయితే సిగ్గుపడుతున్నాడు, మొహమాట పడుతున్నాడు. సో దీంట్లో మనం घी యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా, కారం डालते. खारम कस्टमर का डिमांड है तो डालते हैं, कस्टमर की डिमांड नहीं है तो नहीं डालते. ఓకే. సో చిన్నపిల్లలు కాబట్టి స్మూత్గా, సాఫ్ట్గా, స్పాంజ్ ఉండడానికి మనం లావుగా అయితే వేసాం. లేదు అనుకుంటే మనం బ్యాటర్ని ఎలా అయితే తిప్పుకుంటామో, జనరల్గా దోశని ఎలా తయారు చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా తయారు చేసుకోవచ్చు. కానీ పిల్లల కోసం కాబట్టి పిల్లలకి నచ్చే విధంగా, పిల్లల డిమాండ్ బట్టి దానికి కారం వేసుకోవచ్చు, ఆనియన్ వేసుకోవచ్చు. కస్టమర్ ఎటువంటి డిమాండ్ ఇస్తే వీళ్ళు అటువంటి చేయడానికి రెడీగా ఉన్నారు. కస్టమర్ హ్యాపీ, యూ హ్యాపీ. అచ్చా, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా కనిపిస్తుందో.
మీరు కూడా ఇది ఆర్డర్ చేయాలనుకుంటే దీని పేరు స్పాంజ్ దోశ. వీటిని మనము ఎక్కువగా ఈ బృందావనం కిచెన్లోనే స్పాంజ్ దోశని అయితే చూడొచ్చు. ఈ కొండాపూర్లో బ్రాంచ్ అయితే ఉంది. ఈ కొండాపూర్ బ్రాంచ్కి వచ్చి మీరు స్పాంజ్ దోశని పిల్లలతో పాటు టేస్ట్ చేయొచ్చు. ఓకే, స్పాంజ్ దోశ. పిల్లలకి కూడా అల్లం చట్నీ, పల్లి చట్నీ కావాలి. అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీ. సో మనం స్పాంజ్ దోశ అయితే చూసేసాం కదా, ఎంత లావుగా ఎంత స్మూత్గా ఉందో. టేస్ట్ చేయడానికి నేను అంతే రెడీగా ఉన్నాను. టేస్ట్ చేద్దాం పదండి. ఎస్, బృందావన్ కిచెన్లో స్పెషల్ దోసాస్ అయితే నేను ఆర్డర్ చేసుకొని స్పెషల్గా ట్రై చేయబోతున్నాను. ఇక్కడ ఇదే కాకుండా 70 రకాల దోశలు ఉన్నాయి. అందులో నాకు నచ్చినట్టుగా నేనైతే కస్టమైజ్ చేయించుకొని మరి ఈ ఆర్డర్ ఇచ్చాను. సో వాళ్ళకి నచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా ఎన్నో దోశలు అయితే ఉన్నాయి. మొత్తానికి 70 రకాల దోశలు మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం బృందావనం కిచెన్కి రావాల్సిందే. నేనైతే ఫస్ట్ బీట్రూట్ని ట్రై చేయడానికి ఇష్టపడుతున్నాను. సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆహా, కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇటు రెడ్, అటు ఎల్లో, ఇటు వైట్, కలర్ఫుల్గా అట్రాక్ట్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది. సో టేస్ట్ చేసేస్తాను. వేడి వేడి దోశని ఎంత పింక్ కలర్లో ఉంది. గర్ల్ లవ్స్ పింక్ కదా. నైస్. సో నెక్స్ట్ నేను ఈ క్యారెట్ దోశ. జనరల్గా ఇంట్లో క్యారెట్ని తినాలి అనుకుంటే తినలేము, కానీ దోశ రూపంలో తింటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ని కూడా తిన్నట్టు ఉంటుంది. సో ఆ ఫీలింగ్లో నేను క్యారెట్ దోశ అయితే ఆర్డర్ చేశాను. చూడండి, క్యారెట్లో మనకి క్యారెట్ దోశలో క్యారెట్ తురిమినవి ఉన్నాయి, అలాగే పన్నీర్ ఉంది, గీ ఉంది. సో క్యారెట్ పన్నీర్ గీ దోశ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. దీన్ని కూడా మంచిగా ఇలా చట్నీతో క్యారెట్ నచ్చని వాళ్ళు ఇలా దోశ రూపంలో ట్రై చేస్తే అయితే ఈజీగా క్యారెట్ నచ్చడం స్టార్ట్ చేస్తారు. ఇది స్పాంజ్ దోశ అంటారంట. దీన్ని కూడా పల్లి చట్నీ ఇచ్చారు. పల్లి చట్నీతో పిల్లలే కాదు మనం కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, నేనైతే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ అయితే ఆర్డర్ చేయించుకొని పక్కనే ఉండి మరీ చేయించుకున్నాను. మీరు కూడా అంతే హ్యాపీగా, అంతే ఈజీగా మీకు నచ్చినట్టుగా, మీకు నచ్చిన ఫ్లేవర్స్లో 70 రకాల దోశలను మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, బృందావనం కిచెన్ కొండాపూర్ బ్రాంచ్కి అయితే వచ్చేసేయండి. హ్యాపీగా మీకు నచ్చిన ఫ్లేవర్స్ని అయితే టేస్ట్ చేయండి. చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో స్పెషల్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్. సరే.